అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు లేవియ కాండము 5వ అధ్యాయము 2వ భాగంగా ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడి. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదరిచి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదరిచి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే శుభ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే శుభ ప్రేమ. లేవియ కాండము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం ధ్యానించిన విషయంలోనే అపవిత్రమైన వస్తువును ముట్టడ ద్వారా కలిగిన పాపం, అపవిత్రమైన పశు కళేబరమును ముట్టడం ద్వారా కలిగిన పాపమును, మనుష్యులకు తగులు అపవిత్రత అంటడం వచ్చిన పాపమును, వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనటం ద్వారా వచ్చిన పాపమును మనము తీసివేసుకోవచ్చు. ఏ విధంగా అనేది ఇప్పుడు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆ నేర్చుకునే విధానములో ఒకటిగా పాపమును ఒప్పుకొని పాప విషయమై యావే సన్నిధిని, యెహోవా సన్నిధిని ఆడు గొర్రె పిల్లను, ఆడు మేక పిల్లను పాప పరిహారార్థిగా బలిగా అర్పించవచ్చు. లేదా 2 తెల్ల గువ్వలను, 2 పావురపు పిల్లలను పాప పరిహారార్థ బలిగా అర్పింపవచ్చు. ఈ విధముగా 2 తీసుకువచ్చినప్పుడు ఒకదానిని దహన బలిగా, రెండవ దానిని పాప పరిహారార్థ బలిగా అర్పించడం ద్వారా ఈ పాప పరిహారార్థ బలిగా అర్పించిన దానిని మెడ నుండి తల నులమాలి, నులిమి మరి దాన్ని రక్తాన్ని బలిపీఠము మీద కింద ప్రోక్షించాలని తెలియజేస్తూ ఉన్నాడు. దహన బలిగా అర్పించిన దానిని ప్రాయశ్చిత్తంగా పాపమునకు ప్రాయశ్చిత్తముగా యాజకుడు దహన బలిగా రెండవ దానిని అర్పిస్తాడని, దాని రక్తమును బలిపీఠం మీద ప్రోక్షిస్తాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు అంటే పాపమును ఒప్పుకొని ఇలాంటి బలిని అర్పించినప్పుడు యాజకుని ద్వారా ఎవరైతే పాపం చేశారో అతనికి పాప ప్రాయశ్చిత్తము కలుగుతుంది అని ఈ లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. ఆమేన్.